నమస్తే సార్. నమస్తే మేడం. సార్ వెయిట్ లాస్ అవ్వాలని సిన్సియర్ ఎఫర్ట్స్ పెడతాం. బట్ మాకొక చిన్న వీక్‌నెస్ ఉంటది. పొద్దున లేవగానే టీ, కాఫీ తాగడం. అది అవాయిడ్ చేయలేకపోతాం. రోజంతా డ్రౌజీగా అనిపిస్తది. హెడేక్‌గా అనిపిస్తది. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఒకలాంటి అలవాటైపోయి ఉంటది. టీ, కాఫీ ఎడిక్టర్స్‌కైతే. అప్పుడేంటి సార్ ఆల్టర్‌నేట్? అప్పుడేంటి ఆల్టర్‌నేట్ అంటే ఒక పేషెంట్ మోకాలు నొప్పి ప్రాబ్లమ్ తోటి యూఎస్ నుంచి వచ్చిర్రు మన దగ్గర. ఆ! ఓకే. యూఎస్ నుంచి వచ్చిండ్రు. హ్మ్. యూఎస్ నుంచి వచ్చి మనకు మొత్తం చెప్తున్నారు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ కూడా ఇస్తారా సార్ మీరు ఫారెన్ కి? ఆన్లైన్ కూడా ఇస్తాం. ఓకే. ఆయన వచ్చిండ్రు, మొత్తం ఆయన సమస్యలు చెప్తున్నారు. ఒక 20 నిమిషాలు అయిపోయింది మాట్లాడుతూ. హ్మ్. అయితే మనకు ఒకటి చెప్పిండ్రు, మోషన్ ప్రాబ్లం కూడా ఉంది. మోషన్ ప్రాబ్లం కూడా ఉంది, కాన్స్టిపేషన్ ఉంది. హ్మ్. అయితే దీనికి ఏంది పరిష్కారం? నేను రోజు చాయ్ తాగుతా. హ్మ్. చాయ్ తాగిన 15 నిమిషాలకి మోషన్ వస్తుంది. ఎప్పటి నుంచి తాగుతున్నారు? స్టార్టింగ్ నుంచి. ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఎప్పటి నుంచి అయితే కాన్స్టిపేషన్ అయింది అప్పటి నుంచి బెడ్ కి తెప్పించుకోవడం, చాయ్ తాగడం, బెడ్ మీదనే ఉండడం అంతసేపు. బెడ్ మీదకనే లెవర్ ఇన తాగేసి ప్రెషర్ వస్తే నేను సట్టని బాత్రూమ్ కి పోతా. పేషెంట్ వెయిట్ 94 kgs, హైట్ ఏమో 5'6". ఎక్కుంది బరువు, అధిక బరువు. ఏమంటుండ్రు, నేను ఆ ఛాయ్ తాగకపోతే నాకు మోషన్ రాదు. మళ్ళా వెయిట్ లాస్ కి కూడా ట్రై చేస్తుండ్రు. వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఏమవుతుందంటే మనం పడుకుంటామా, మనం పడుకున్నప్పుడు మన బాడీకి తక్కువ ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం లేచే టైంకి ఆటోమేటిక్, ఇప్పుడు ఫాస్టింగ్ లో ఉన్నాం మనం, 8 గంటలు పడుకున్నారంటే 8 గంటల నుంచి ఫాస్టింగ్ లో ఉన్నారు. అంతేగా. అందుకే మార్నింగ్ మనం తింటాం కదా, దాన్ని బ్రేక్ ఫాస్ట్ అంటారు. అంటే మనం ఫాస్టింగ్ ని బ్రేక్ చేస్తున్నాం, అందుకే బ్రేక్ ఫాస్ట్ అంటారు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, ఇంకా మీరు లేవలేదు బెడ్ మీదకి వెళ్ళి. ఇప్పుడు జర తెలుస్తుంది మనం, అరే లేచే టైం అయింది అనేసి ఇటు అటు మలుపుకుంటానే ఉంటాం ఒక 10-15 నిమిషాలు. అయితే ఆ టైంలో బాడీకి కూడా అర్థమవుతుంది. మీరు ఒకటి చూడండి, మనకు ఇట్లా నిద్ర సట్టని మేలుకొచ్చి మనం లేవము, జర మెల్లగా నిద్రకెళ్ళి బయటికి వస్తాం. అప్పుడు ఏం చేస్తుంది బాడీ అంటే గ్లూకోజ్ రిలీజ్ చేస్తాం. మళ్ళా దాంతో పాటు ఆ గ్లూకోజ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి కొంచెం ఇన్సులిన్ కూడా రిలీజ్ చేస్తారు. ఎందుకు రిలీజ్ చేస్తారు? ఆ గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయితేనే మనకు లేచే ఎనర్జీ వస్తుంది. అర్థమైంది కదా మీకు ఇక్కడ వరకు స్టోరీ? ఇప్పుడు మనం జర్ర ఇట్లా లేచి ఏం చేస్తాం, చాయ్ పట్టుకరా అనేసి ఎవరికో చెప్తాం ఇంట్లో. అది వైఫ్ ఉండొచ్చు, హస్బెండ్ ఉండొచ్చు. పట్టుకొస్తారు, తాగుతారు. ఏమైతుంది, సడన్ గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. గ్లూకోజ్ స్పైక్ అవ్వద్దు, గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫ్యాట్ ఇంకా పెరుగుతుంది బాడీలో. మళ్ళా దాని వల్ల మీ బ్రేక్ఫాస్ట్ కూడా డిస్టర్బ్ అయింది. మీకు బ్రేక్ఫాస్ట్ చేస్తలేరు, మీరు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫాస్ట్ బ్రేక్ చేసారు కదా, అంటే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నట్టే కదా. 2-3 చెంచాలు చక్కెర ఉంటుంది దాంట్లో, చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఏమవుతుంది, గ్లూకోజ్ స్పైక్ అవుతుంది. మళ్ళీ బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది, అరే ఇప్పుడే ఇన్సులిన్ వదిలినా, గ్లూకోజ్ వదిలినా, ఇంత గ్లూకోజ్ ఎడికెళ్ళి వచ్చింది మళ్ళీ అనేసి అట్లా అయిపోతుంది. అందుకే ఒక గంటన్నర సేపు మీరు ఏం తినకండి, లేచినాక బాడీ అడాప్ట్ చేసుకోవాలి. మళ్ళా దాని తర్వాత మీకు ఇట్లా మోషన్ కి ప్రాబ్లం ఉంటే వేడి నీళ్ళు తాగండి. వేడి నీళ్ళ 1/2 చెంచా జీలకర్ర పౌడర్, నల్ల జీలకర్ర పౌడర్, 1/2 చెంచా వాము పౌడర్, ఇవి 2 కలుపుకోండి, తాగండి. వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది, మోషన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. వేడి నీళ్ళలో క్యాలరీస్ కూడా ఉండవు. ఇట్లా చేయాలి. ఇట్లా లేచేటప్పుడు ఈ చాయ్లు కాఫీలు తాగితే ఒకటి మీ బరువు కూడా ఇంకా పెరుగుతుంది, బరువు తగ్గడం కూడా కష్టం అయిపోతుంది. మళ్ళీ మీరు తింటారు కదా, దాని తర్వాత దాంట్లోకి వెళ్ళి కూడా అబ్జార్ప్షన్ రేట్ పెరిగిపోతుంది. ఎందుకంటే బాడీ కన్ఫ్యూజన్ లో వెళ్ళిపోతుంది, ఏమైతుంది అనేసి అర్థం కాదు బాడీ. మళ్ళీ 20 ఏళ్ళైనా అట్లనే ఉంటది బాడీ. సో టీ కాఫీలో మేము షుగర్ యాడ్ చేసుకోకుండా తాగుతామండి. చాయ్లో కూడా పాలేస్తారు కదా, పాలలో కూడా లాక్టోస్ ఉంటది కదా. లాక్టోస్ అంటే ఏంది, షుగర్. ఎందుకు మనకు అప్పుడు లేచేటప్పుడే తాగే అవసరం ఏముంది చెప్పండి? కొంచెం గ్యాప్ ఇవ్వమంటారు. అవును, ఒక అరగంట గంట అయినా గ్యాప్ ఇవ్వాలి. అదర్వైజ్ మరీ ఎంటీ స్టమక్ మీద తాగకుండా కొంచెం ఏమైనా తీసుకొని తాగొచ్చా? తీసుకొని కూడా ఇమీడియట్ తాగొద్దు. చూడండి, నేను ఒకటి చెప్తా మేడం, పడుకునేటప్పుడు ఒక 2 గంటల ముందు డిన్నర్ చేయాలంటారు కదా, అట్లనే పడుకున్న తర్వాత లేచినాక ఒక గంట అయితే గ్యాప్ ఇవ్వండి బాడీకి. కానీ మరి
వాట్ ఇఫ్ లైక్ కొంతమంది మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ ఒక చేతిలో టీ ఇంకో చేతిలో సిగరెట్ పట్టుకొని కూర్చుంటారు, వాళ్ళకి ఇంకా డేంజరస్ కదా. ఇప్పుడు మనిషికి ఒక పెండ్లాం ఉంటేనే పరేషాన్ అవుతుండు, 2 పెండ్లాం ఉంటే అటు చచ్చిపోతాడు ఊరేసుకొని. ఇది కూడా అట్లనే. షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అవును. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.